గురుగారు, సాధారణంగా ఏ రామాలయం చూసుకున్నా రాముడితో పాటుగా హనుమంతుడు కూడా కొలువై ఉంటాడు. అయితే హనుమంతుడు లేనటువంటి కోదండరామస్వామి విగ్రహం ఒంటిమిట్టలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర మహత్యం ఏంటో తెలియజేస్తారా? అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. అంజనానందనం మహానుభావుడు, అంజనాదేవి యొక్క కుమారుడు. ఆ మహానుభావుడు లంకా భయంకరం, లంకకి భయంకరుడు. ఇక్కడ లంక అంటే దుష్టత్వం నెలవైనటువంటి లంక. దానికి భయంకరుడు అంటే లోకంలో కూడా ఇప్పుడు ఆధునిక జీవితానికి కనుక మనం సమన్వయించుకుంటే దుష్టత్వం ఎక్కడుందో దానికి భయంకరుడు. కాబట్టి ఒక్కసారి ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆ దుష్టత్వం మన పక్క నుంచి తొలగిపోతుంది. అందుకే దాన్ని లంకా భయంకరము అన్నారు. అటువంటి ఆంజనేయ స్వామి లేనటువంటి రామాలయం అంటే బయట ఎక్కడో ఉంటుంది, లోపల అంతర్గృహ ఆలయంలో మాత్రం ఆంజనేయ స్వామి ఉండరు. ఒంటిమిట్టలో ఆ రామాలయం. అక్కడ విచిత్రంగా అది మన భద్రాచలం లాంటిదే ఒంటిమిట్ట కూడా. కాకపోతే భద్రాచలంలో శ్రీరామనవమి అప్పుడు మాత్రమే, ఆ రోజే స్వామివారి యొక్క పుట్టినరోజు, ఆ రోజే వారి యొక్క కళ్యాణం కూడా మనం శ్రీరామనవమి నాడు నిర్వహిస్తాం. ఒంటిమిట్ట దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఏకశిలా దేవాలయం. ఎంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు చూడండి. మన వాళ్ళు ఒకే శిలతోటి ఆలయాన్ని అక్కడ నిర్మించారు. అంత విశిష్టత కలిగినటువంటిది. అలాగే భద్రాచలంలో శ్రీరామనవమిని మధ్యాహ్నం పూట స్వామివారి యొక్క కళ్యాణం మనం చేస్తే అక్కడ పౌర్ణమి నాడు చేస్తారు ఒంటిమిట్టలో. అది ఆ ఒంటిమిట్ట దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇలా ఎందుకు చేస్తారండి అని అంటే, చంద్రుడు అమ్మవారిని అడిగేట. మనం చందమామ అని పిలుచుకుంటాం కదా, లక్ష్మీదేవి మనకు అమ్మ కాబట్టి, అమ్మతో పాటు పుట్టాడు కాబట్టి మన తెలుగువాడు మాత్రమే చంద్రుణ్ణి చందమామ అని పిలుచుకుంటాడు. ఆ చందమామ అడిగేట, అమ్మా నీ కళ్యాణం పొద్దున పూట చేస్తున్నారు, నేనైతే చూడలేకపోతున్నాను, నేను రాత్రి కదా ఉండేది, నేను చూడొద్దా అని అంటే, అలాగే నాయన మా కళ్యాణాన్ని నువ్వు కూడా చూద్దువుగానని చెప్పి ఆ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఒంటిమిట్టలో శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని చేస్తారు. అది ఈ ఒంటిమిట్ట యొక్క గొప్పతనం.